ముందుగా అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఒకసారి బిర్యానీ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. తక్కువ టైంలో ఎక్కువ టేస్టీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా 2 కప్పుల రైస్ తీసుకొని అవి ఒకసారి కడిగి ఇలా నానబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగానే ఇక్కడ ఆనియన్స్ అనేటివి సన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఈ ఆనియన్స్ ఇలా వేసుకొని ఫ్రై కానివ్వాలి. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఒకసారి ట్రై చేసి మేము ట్రై చేసామని కూడా కామెంట్లో తెలపండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి ప్లీజ్. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఉల్లిపాయలు. తర్వాత ఈ మొత్తం ఇలా గోల్డ్ కలర్కి వచ్చిన తర్వాత ఒక జాలి దాంట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే స్టవ్ పైన ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సగానికి వాటర్ పోసి దాంట్లోకి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పుదీనా, కొద్దిగా ఉప్పు కూడా వేసి ఈ నీళ్ళు మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి సగానికి కోసుకున్న నిమ్మ చెక్క వేసుకొని ఇవి బాగా మసలనివ్వాలి. తర్వాత అప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం కలిసేటట్లు ఇలా ఒకసారి కలిపేసి వదిలేయాలి. తర్వాత ఒక 10 మినిట్స్కి ఇది ఇలా 80% 90% ఉడికిన తర్వాత ఈ వాటర్ అనేటివి వంపి తీసుకోవాలి. తర్వాత మనము దేంట్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మెంతి, తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కదా ఆనియన్స్, దాంట్లో నేను కొద్దిగా ఆయిల్ అనేది పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసి ఇది ఒకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకొని దీంట్లోకి హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకొని ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం ఇలా వెడల్పుగా అనుకొని దీంట్లోకి ఈ రైస్ అనేది వేసుకోవాలి. దీంట్లోకి ఈ నిమ్మ చెక్క వచ్చింది కదా, ఇది తీసి పక్కన పెట్టేసాను. తర్వాత ఇలా కొద్ది కొద్దిగా రైస్ అనేది సగానికి వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం వేసి ఇలా నీట్గా సమానంగా అయ్యేటట్లు ఇలా అనుకోవాలి. తర్వాత దీంట్లోకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర ఇలా వేసుకొని కొద్దిగా రైస్ అనేది అక్కడక్కడ ఇలా వేసి దీనిపైనుంచి మనము పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అనేది దీంట్లోకి ఇలా వేసుకోవాలి. ఈ పేస్ట్ కూడా కొద్దిగా అటు ఇటు వెడల్పుగా అనుకొని దీనిపైనుంచి మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ అనేది వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని నీట్గా
ఇలా అనేసుకొని దీనిపైనుంచి కొత్తిమీర, పుదీనా, ఫ్రై ఆనియన్స్, పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు నీళ్ళు, కలర్ కోసము ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని దీనిపైనుంచి లైట్గా అక్కడక్కడ నెయ్యి అనేది వేసుకోవాలి. ఎక్కువేం అవసరం లేదు. తర్వాత ఇలా మూత పెట్టేసి దమ్ము కానివ్వాలి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. తర్వాత చూడండి, టేస్టీ అయిన ప్లెయిన్ బిర్యానీ రెడీ. రైస్ అనేది విరగకుండా చాలా పొడి పొడిగా సాఫ్ట్గా వచ్చింది కదా. ఒకసారి ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పక్కన పెరుగు ఏదైనా కర్రీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.